శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి మరి వార ప్రారంభంలో 2 గ్రహాలు 11వ స్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్. దశమ స్థానంలోకి శుక్రగ్రహ సంచారం, అంటే శుక్రుడు ఉచ్చ స్థితిలోకి రావడం వల్ల మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఖచ్చితంగా ఇది ఒక నూతన అవకాశాలని, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం, జనరల్గా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. వాళ్ళు వ్యక్తిగత ప్రతిష్ట కూడా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి గుర్తింపు, గౌరవం పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా ఖచ్చితమైన విజయాన్ని రావడం లభిస్తూ ఉంటుంది. ఎవరైతే సినిమా, టీవీ, యాంకరింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మరి దశమ స్థానంలో 2 గ్రహాలు ప్రస్తుతం రవి ప్లస్ శుక్ర, ఈ 2 కూడా జాతకుడికి ఆర్థికపరమైనటువంటి సక్సెస్ని ఇచ్చే గ్రహాలు. సో ఏదైనా ఒక గ్రహం కేంద్రంలోకి వచ్చినప్పుడు, ముఖ్యంగా దశమ కేంద్రంలోకి వచ్చినప్పుడు వృత్తిలో ఆ కారకత్వం ద్వారా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. శుక్రుడు రావడం వల్ల ఏంటంటే టీవీ కళారంగంలో ఉన్న వాళ్ళకి, లేదంటే ఏదైనా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితమైన డెవలప్మెంట్ వస్తుంది. ముఖ్యంగా జాతకులకి స్త్రీల సహకారం పెరుగుతూ ఉంటుంది. జాతకులు స్త్రీలైతే ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. రాహు దశమంలో ఉండడం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. రైల్వేస్ డిపార్ట్మెంట్లో చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ఇక రవి దశమ స్థానంలో దిగ్బలం పొందుతున్నాడు. సో ఈ కారణం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్ లాంటివి రావడం, అలాగే ప్రభుత్వ సహకారం కూడా మరి జాతకులకి రావడం జరుగుతుంటుంది. మరి కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాడు కూడా వాళ్ళ అవకాశాన్ని బట్టి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుత్వ సర్వీస్ లాంటిది కూడా రావడం కానీ, దానికి సంబంధించినటువంటి పరీక్షల్లో ప్రిపేర్ అవ్వడం కానీ, సక్సెస్ అవ్వడం కానీ, ఏదైనా గవర్నమెంట్ సైడు వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఓవరాల్గా ఎలా ఉందంటే, ఇక్కడ తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానం సంచారం, ఇది కూడా ఉద్యోగంలో మార్పుకు కారణం అవుతుంటుంది. పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. ఈ 2 కూడా మరి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులు ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఏమైనా చేస్తే దానికి అనుకూలత ఉంది. అలాగే విదేశ ప్రయత్నాలు, విదేశం వెళ్ళే ప్రయత్నం కానీ, దూర ప్రాంతం వెళ్ళే ప్రయత్నం, ఉపాధి కొరకు వెళ్తే అది ఖచ్చితంగా మరి ఈ వారం మీకు అనుకూలించే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ఏం చెప్తుంది, దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 12లోకి మారడం వల్ల ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒకవేళ ఉద్యోగం అంటూ మారితే అది ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా అది వేరే ప్రాంతంలోనూ, దూర ప్రాంతంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాతకులు ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు. దానికి అదనంగా మరి దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి డిపాజిటర్ అయినటువంటి గురువు 11వ స్థానంలో ఉన్నాడు. ఖచ్చితంగా అది మనకి లాభసాటిగానే ఉంటుంది. అనుకున్న ప్రయత్నం నెరవేరే అవకాశాలు కూడా 100% రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి అదనంగా మరి ఈ నెల, ఈ పక్ష ప్రారంభంలో దశమాధిపతి, లగ్నాధిపతి కలిసి లాభస్థానంలో ఉండడం అంటే ఏంటంటే వ్యక్తిగతంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చతుర్థాధిపతి, దశమాధిపతి కలిసి లాభస్థానంలో ఉండడం అంటే ఉద్యోగ ప్రయత్నాలతో పాటు గృహయోగం, సొంత గృహ ప్రయత్నం రావడం కూడా జరుగుతుంది. సప్తమాధిపతి లాభస్థితి రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల ఇక్కడ కూడా మనకి, మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ కొత్త అభివృద్ధి, ఆదాయం పెరగడం జరిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా మరి ఏదన్నా సరే వృత్తిపరమైన అభివృద్ధి, ఆర్థికపరమైన అభివృద్ధి, మరి స్త్రీ ద్వారా అభివృద్ధి, అలాగే భార్య లేదా భర్త ద్వారా అభివృద్ధి, ఇన్ని రకాలుగా మీకు
ఈ 10, 11 స్థానాలు ఈ వారం యాక్టివేట్ అవ్వడం వల్ల 100% జాతకుడు ఏమాత్రం కొద్దిగా ప్రయత్నం చేసినా 100% అతనికి తన ప్రయత్నించే ఫలితాలు ఈ పక్షంలో వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కుజుడు శని 9వ స్థానంలో సంచరించడం వలన మరి ఆరోగ్యపరమైన విషయంలో మరి ఏదన్నా వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఎవరికన్నా కానీ లేదంటే మీ తండ్రి గారికి కానీ సడన్గా అనుకోకుండా ఏదన్నా అనారోగ్యపరమైన ఇబ్బందులు లాంటివి వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే మరి రాహువుతో రవితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే మరి కొంత ధనం కూడా ఈ వైద్యపరమైనటువంటి ఖర్చుల కొరకు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు ఇది జాగ్రత్తగా మరి దీన్ని డీల్ చేసుకోవడం మంచిది. ఏదైనా లాభస్థానంలో గురువు ఉండడం వలన ప్రతి విషయం కూడా మనకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. దానికోసం పెద్దగా ఇబ్బంది పడకలేదు. అంటే 9, 10, 11 స్థానాల్లో గ్రహమాలిక యోగం ఏర్పడడం వల్ల ఇది ఖచ్చితంగా జాతకులకి విదేశ వ్యవహారాలు, వృత్తి సంబంధించిన వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, దాంట్లో వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగ అభివృద్ధికర ఖచ్చితంగా మరి ఈ పక్షం అంతా కూడా జాతకుడు చాలా వరకు ఏదో ఒక కార్యక్రమంలో బిజీగా ఉంటూ అనుకునే సాధించే సూచనలు కూడా ఉంటాయి. అలాగే ధనం కూడా చాలా ఎక్కువగా అనుకున్న దానికన్నా ఎక్కువగా ఖర్చు అవ్వడం, అలాగే ఉద్యోగంలో అభివృద్ధి రావడం వల్ల 10 మందికి మీరు ఒక ఫంక్షన్ లాంటిది చేసి వాళ్ళని సంతృప్తిపరచడం, ఇవన్నీ కూడా అనవసర వ్యయాలు కూడా కేవలం ఉన్నాయి. బట్ ఏదైనా మరి ఈ పక్షం మరియు కంపల్సరీగా మీకు మరి ఒక మంచి అనుభూతిని, అంటే ఈ సంవత్సర చివరిగా వచ్చే ఈ పక్షం మీకు 100% ఈ సంవత్సరంలో కల్లా ఉత్తమైన ఫలితాలు ఈ పక్షం మీకు లభించే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా మనకి నూతన సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9వ తారీఖున రావడం జరుగుతుంటుంది. అయితే ముఖ్యంగా కొత్త పంచాంగం వచ్చినప్పుడు ప్రతి ఉగాది సంవత్సర ప్రారంభంలో ఆ పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు, మంచి చెడ్డలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత జాతకులకి ఏర్పడడం జరుగుతుంది. ఏదైనా చెడు గ్రహాల ప్రభావం మీ మీద ఉంటే ఆ ఉగాది రోజు ఆ పంచాంగ విషయాలు తెలుసుకోవడం వల్ల ఆ చెడ్డగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉగాది నాడు మీరు తిన్నటువంటి ఉగాది పచ్చడిలో ఏ విధంగానైతే పులుపు, ఉప్పు, తీపి ఈ షడ్రుచులు లాంటివన్నీ అందులో ఉంటాయో అలాగే గ్రహాలు కూడా మనకి మంచి చేసే గ్రహాలు, చెడు చేసే గ్రహాలు, ఉపకారం చేసే గ్రహాలు అన్నీ ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి రుచుల్లాగే ఈ గ్రహాలు కూడా వాటి స్థాయిని బట్టి జాతకుడి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. సో మరి అదే ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడి తిని ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల మీకు కంపల్సరిగా ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మీకు అనుకూలంగా మారి, అంటే మీరు గ్రహాల గురించి తెలుసుకోవడం వల్ల, ఒక విధంగా గ్రహాలతో పరిచయం చేసుకోవడం వల్ల అవి చేసే కార్యక్రమాలు వాటి వల్ల మీరు ఉపకారం పొందినా అపకారం పొందినా కూడా అవి మన మంచికే జరుగుతున్నాయి అన్న జ్ఞానం మీకు కలగడం వల్ల కంపల్సరిగా గ్రహాలు మీకు అనుకూలంగానే చేయడం జరుగుతుంటుంది. సాధారణంగా ఉందనుకుందాం, ఏదో ఏళ్ళనాటి శని జరుగుతుంది, లేదంటే అష్టమ శని జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మీకు శని ఇబ్బంది పెడుతున్నాడంటే అతనికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే కాదు. మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టాలని, మీ దగ్గర ఉన్నటువంటి చెడు వ్యసనాలు కానీ ఇబ్బందులను కానీ తొలగి ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నంలో శని భగవానుడు చేస్తాడు తప్ప, అంటే ఒక నిజాయితీ అయినటువంటి అధికారిలాగా, లేదంటే ఒక స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఒక తండ్రిలాగా మిమ్మల్ని దారిలో పెట్టే ప్రయత్నంలోనే గ్రహాలు ప్రవర్తిస్తాయి తప్ప వ్యక్తిగతంగా గ్రహాలకి మీ మీద ఎటువంటి కోపం కానీ ఏమీ ఉండదు. కాబట్టి మీ చర్యలను బట్టి ఖచ్చితంగా ఈ ఉగాది రోజు మీరు చక్కగా పంచాంగాన్ని వినడం వల్ల, ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల అన్ని గ్రహాలు మీకు ఖచ్చితంగా మంచి చేస్తాయి. అంటే అపకారం చేసే గ్రహాలు కూడా మిమ్మల్ని ఉపకారం చేస్తాయి. టెంపరీగా బాధ పెట్టినా అవి మీ మంచిగా అనుకోవడం వల్ల ఖచ్చితంగా గ్రహాలు మీతో స్నేహం చేసి మీతో పరిచయం పెంచుకొని మీరు చెప్పినట్టు గ్రహాలు వినడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.